హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్లో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే కాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం గారు. నెక్స్ట్ మూవీ దిల్రుబా. సో దిల్రుబా March 14th థియేటర్స్లోకి రాబోతుంది. సో దానికి సంబంధించిన ముచ్చట్లు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో హాయ్ హాయ్. సో ఏమని పిలవాలి, జింగ్లియా ఆర్ అంజలి ఆర్ రియల్ నేమ్? విచ్ వన్ యూ లైక్ మోస్ట్? ఇప్పుడు దిల్రుబా అంజలి. ఓకే, దిల్రుబా అంజలి, నైస్. సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి, ప్రమోషన్స్లో ఏమైనా హెక్టిక్ అనిపిస్తుందా? రీసెంట్ టైమ్స్లో మూవీస్కి ప్రమోషన్సే ఇంపార్టెంట్. సో ప్రమోషన్స్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు కొంచెం నిన్న స్లీప్ లేదు కరెక్ట్గా, కాబట్టి కొంచెం అలా ఉన్నాం కానీ బట్ యా. సో దిల్రుబాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? దిల్రుబా ప్రాజెక్ట్ మీ దాకా ఎలా వచ్చింది? ఇది మీ ఐ థింక్ కెరియర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ రోల్స్ ఉంది అంజలి. Anjali, I think Prema emotion, Anjali just like really loves that emotion as a girl. And how a girl feels when she's in love and the emotions she feels towards her, partner. Everything she expresses through the film. So chala variations undi character ki, and I'm very happy that our director Karun thought that I could play it because it's a very very challenging but a very special role also. So ee film I think discussion, so I was thinking ki okay, love story undi, koncham passion ga undi love story ki, so I really wanted to do something like that and I'm really happy I got the opportunity to play a role like Anjali. ఓకే, కిరణ్ గారు మీరు చెప్పండి. కా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆబ్వియస్లీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, మోర్ దాన్ కా. సో దిల్రుబాలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మోర్ దాన్ కా అవుతుందా? దిల్రుబా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు కా అన్నది ఏంటి, ఒక పీరియాడిక్ థ్రిల్లర్. ఇది దిల్రుబా ఇస్ ఆల్ అబౌట్ లవ్. ఒక మంచి కాన్వర్జేషన్స్, ఒక ఎక్స్ మధ్య ప్రజెంట్ లవ్ మధ్య ఉన్న ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మ్యూజికల్ రైడ్ అవుతూ మీరు హ్యాపీగా థియేటర్కి హోలీ రోజున వెళ్తే కూర్చొని ఫ్యామిలీ అందరితో మంచి పాటలు విన్నాంరా, మంచి మ్యూజిక్, మంచి కాన్వర్జేషన్స్, ఒక లవ్లీ ఫిలిం చూసామన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ వైబ్ అండి దిల్రుబా. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మీరు థియేటర్స్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. సో యాక్చువల్గా మనం రీసెంట్ టైమ్స్ మూవీస్ చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం కానీ, లేకపోతే రీసెంట్గా డబ్ అయిన మూవీ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ వచ్చి ప్రజెంట్ని సెటరైట్ చేసే మూవీసే వస్తున్నాయి. సో కాకి బిఫోరే మీరు ఈ స్టోరీ విన్నారు, ఇది కొంచెం ఎర్లీగా థియేటర్స్లోకి వచ్చుంటే బాగుండు, కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉండేది అనిపించిందా? ఆ ఫీలింగ్ ఉందండి, టు బి వెరీ హానెస్ట్. బికాజ్ ఈ కథ నేను 2021లో విన్నాను. నేను సినిమా ఓకే చేసినప్పటికీ మేము 2023లోనే షూట్కి అంతా వెళ్ళిపోయాం. అనుకున్నట్టు అన్నీ జరిగి ఆ టైంకి రిలీజ్ అయిందంటే మేబీ ఇదే ఫస్ట్ అయ్యేది, దట్ ఎక్స్ అండ్ ప్రజెంట్ లవ్ మధ్య కాన్వర్జేషన్స్ ఇది అయ్యేది. యా, ఇంకా అది మన చేతుల్లో లేదు. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చింది, అది బాగా ఆడింది. నేను తమిళ్ డ్రాగన్ వచ్చింది, అది బాగా ఆడింది. ఐ హోప్ అదే మూడు కంటిన్యూ అవుతూ ఇది కూడా చాలా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను. సో బట్ స్టార్టింగ్ విన్న దానికి ఫ్రెష్ ఫీల్ అనేది ఉండేది ఆడియన్స్లో, ఇది ఫస్ట్ వచ్చి ఉన్నట్టయితే అనే ఫీలింగ్ అయితే ఉండింది. అంటే ఎక్కువగా లేదు, బట్ ఎందుకు అంటున్నానంటే దీంట్లో డీల్ చేసిన విధానం వేరు. ఆ రెండు సినిమాల్లో ఎక్స్ రావడం వల్ల చిన్న ప్రాబ్లమేటిక్ సినారీలు అది వేరు. ఈ సినిమాలో ఎక్స్ రావాలి అన్నది థింగ్. ఎక్స్ ఉంటే బాగుంటుంది మన లైఫ్. మనం ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళతో శత్రుత్వమో లేకపోతే వాళ్ళని లైఫ్ లాంగ్ హేట్ చేయాల్సిన అవసరం లేదు. లవ్ పోతే పోయింది కానీ ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్రెండ్షిప్ని ఎందుకు కంటిన్యూ చేయకూడదని చెప్పే థింగ్ చాలా రైట్ వేలో చెప్తాము. ఐ హోప్ అది తీసుకున్న వాళ్ళు కొంచెం బాగా తీసుకుంటారు అనుకున్నాను. సో ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్, ఎక్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మూవీలో రావడం? ఆవిడతో మీ సీన్స్ ఏమైనా ఉన్నాయా, కాంబినేషన్ సీన్స్ ముగ్గురివి? తక్కువ ఉంది బట్ ఉంది. ఓకే, సో అది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా స్టోరీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు? సో దట్ వాస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అని అనిపించిందా ఇలా ఈ కాన్సెప్ట్? ఇంట్రెస్టింగ్ డెఫినెట్లీగా ఉంది బికాజ్ ఐ థింక్ లైక్ కిరణ్ సెడ్ ఎక్స్ గురించి కొంచెం నెగటివ్గా అప్రోచ్ ఉంది, బట్ యాక్చువల్లీ ఇది లేదు. దే ఆల్సో హ్యూమన్ అండ్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. ఈ రీజన్ గురించి like kind of any kind of negative feeling, it's not good to have. There were reasons, right? So everyone's story is like that only with their ex. But of course, koncham present ka, impression and effect em undi. That is the problem usually. So that's what I was saying even previously. I think a relationship ki boy girl ki trust and communication chala important undi. Trust communication undi, then ex or anyone will come. It will not create a problem. Okay. So, like he said, the ex is a very positive influence in the film. It's not a negative influence. So, Kiran garu, మీ కింగ్ అండ్ జాన్ ఎలా ఉన్నారు?
కింగ్ అండ్ జాన్ బాగానే ఉన్నారండి, నేనే వాడికి దూరంగా ఎట్ ప్రెసెంట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఆపేస్తారా? ఉన్నాను. లేదండి, కింగ్తో ఎప్పుడు పరిచయం లేదు నాకు, జాన్తో అప్పుడప్పుడు, ప్రస్తుతానికి దూరంగా ఉన్నాను. ఓకే. సో కింగ్ అండ్ జాన్తో మీకు ఇంటరాక్షన్ ఉందా మూవీలో? యాక్చువల్లీ ఐ మీన్ ఇది మూవీకి కొంచెం ఐ థింక్ కాంబినేషన్ సెట్ అయింది, బట్ లేదు. వాట్ డూ యూ థింక్ కింగ్ అండ్ జాన్? I don't know, king is what the వాట్ I'm not sure. He is like king cigarette packet and Johnny Walker. Because there's also this beer which is called King's, which is I know famous in Goa. So I thought that was King. We are very local, we don't know. Okay. I lived in Goa, so I knew. ఓకే. సో ఆ ఇద్దరితో అయితే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఆ రెండింటిని పక్కన పెట్టారా? అంతే, వీళ్ళతో తిప్పలే సరిపోతుంది. ఓకే. స్టోరీ సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక బిఫోర్ కాకి ఆఫ్టర్ కాకి యూ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ స్టోరీ సెలెక్షన్లో కంపేర్ చేస్తే. సో ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్? అది ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకుంది అయినప్పటికి కూడా ఆ చేంజెస్ ఇప్పటికి తగ్గట్టుగా ఏమైనా చేంజ్ చేసుకుంటూ వచ్చారా? అవి కేర్ తీసుకున్నామండి. మీకు ఎక్కడైనా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమా చూసేటప్పుడు వాళ్ళని విసిగించొద్దు. దే షుడ్ అట్లీస్ట్ యూనో ఎంజాయ్, లైక్ బాగా తీసారా, బాగుందిరా, వాళ్ళకేం బోర్ కొట్టుకున్నా వచ్చిన టైంని మనము వాళ్ళని యూటిలైజ్ చేసి పంపిస్తే దే విల్ ఫీల్ హ్యాపీ. ఆ పరంగా దిల్రూబా యూ ఆల్ లవ్ ఇట్ బికాజ్ దెర్ ఆర్ లైక్ మేజర్ రీజన్ ఈజ్ మ్యూజికల్లీ. సో సాంగ్స్ చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సౌండింగ్ వినడానికి చాలా ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ట్రైలర్కి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది? అలాగే ట్రైలర్తో పాటు ఉండే స్టోరీని కూడా మీరు కొంచెం రివీల్ కూడా చేసేసారు. అప్పటికి ట్రైలర్లోనే మీరు చూడొచ్చు స్టోరీ అని చెప్పి మీరు కూడా కొంచెం రివీల్ చేశారు. సో మొత్తం రివీల్ చేసేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉందా? స్టోరీ ఇంకాస్త మేము తెలుసుకోవాల్సింది ఉందా థియేటర్కి? లేదండి, అంటే ఎందుకు రివీల్ చేసేసానంటే ఈ సినిమాని మీరు వెళ్ళి మ్యాజికల్ అంటే మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. ఇదేదో థ్రిల్లర్ కథ కాదు, ఇంకోటి కాదు. దిల్రూబా అంటే ఏంటి ముందే చెప్పేస్తే మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు అన్నందుకే చెప్పాను. నేను మీకు చెప్పిన దానికంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్, కొంచెం సస్పెన్స్ ఉంటుంది, చిన్న లేయర్స్ ఉంటాయి, మోర్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటుంది. నేను చెప్పింది కొంచెం ఇంకా చాలా ఉంటుంది మూవీలో. ఓకే. సో మేము ఎప్పుడు చూడలేదు ఇంత యాక్షన్ ఫిలిం, యాక్షన్స్లో కిరణ్ అబ్బవరం గారిని అని చాలామందికి ఉండేది. సో అది ఈ మూవీతో ఫుల్ఫిల్ అయిపోవచ్చు అంటారా? దీంట్లో కంప్లీట్ కొంచెం ఇంటెన్సిఫైడ్ ఉంటాను. యాక్షన్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు స్క్రీన్ పైన ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది కిరణ్ అబ్బవరం గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన కొంచెం అమ్మాయిలు అంటేనే మొహమాట పడిపోతూ ఉంటారు. సో షూటింగ్ టైంలో ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? It was a lot of fun. I think already film ki college environment undi kada, so already ee mood ki and just to be in a college actually was a lot of fun, like being around all the students and everything, again taking back to those memories. And working with Kiran I think was amazing. Our chemistry has been really well received, so of course I was very comfortable with him, and I think he is there's a lot to learn from him. He's very very aware on set and chala involved undi, so that was something I really liked about him a lot, and he definitely did help me. The thing is, love story ki scenes to land, they need to have that kind of interaction and chemistry between the actor and actress. So that way I think we really interacted a lot to get the scene correctly, because the emotion should come through, right? So I think it was a lot of fun, and I hope we work together in the future again. So language barrier ఏమైనా వచ్చిందా మధ్యలో? నేను లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు, నా డైలాగ్స్ గురించి ఏం ప్రాబ్లం లేదు, బట్ కొంచెం కన్స్ట్రక్షన్ ఆన్ మై ఓన్ సెంటెన్సెస్ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ ఐ ట్రై. ఎస్, అయినా కానీ చాలా క్యూట్గా ఉంది స్పీచ్ కూడా, విన్నది మాత్రం చాలా బాగుంది. యూ ట్రైడ్ వెల్. ఎస్ ఐ ట్రై. సో కిరణ్ గారు, కంపేర్ టు రిమైనింగ్ స్టోరీ సెలెక్షన్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది. సో ఎలా నెక్స్ట్? చాలా కేర్ తీసుకుంటానండి. కే ర్యాంప్ వస్తుంది కదా? కే ర్యాంప్ ఉంది, చాలా బాగుంటుంది అది. ఇట్స్ అన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. దాని తర్వాత అగైన్ ఐఎమ్ డూయింగ్ వన్ వెరీ కోర్ లవ్ స్టోరీ, తర్వాత ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఆ తర్వాత ఒక సబ్జెక్ట్ వెరీ డిఫరెంట్. స్టోరీ సెలెక్షన్స్లో రహస్య గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? లేదండి, తను ఏమి అంటే ఓకే, తన కథలు తెలుస్తుంది, తన ఒపీనియన్ తను చెప్తుంది కానీ, బట్ ఐ విల్ టేక్ కంప్లీట్ డిసిషన్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క స్క్రిప్ట్ని 1-10 సార్లు నేను చెక్ చేసుకొని ముందుకెళ్తున్నాను. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మేమ్స్ చూస్తున్నాము, కా అయిపోయింది, ఇప్పుడు కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం గారికి నేమ్ బ్రాండింగ్ ఎక్కువ చేస్తున్నారు అని అంటున్నారు, నిజమేనా? అది ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే కోఇన్సిడెన్స్? అది కోఇన్సిడెన్స్ అండి, ఇంటెన్షనల్గా జరిగింది ఏం లేదు. ఆ కా అన్నది డైరెక్టర్సే పెట్టారు. ఇది కూడా కే ర్యాంప్ కూడా నాని
సినిమా కొంచెం కథ ఎప్పుడైనా నరేషన్లో వెళ్ళినప్పుడు కానీ మొత్తం ఆ ఫన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ర్యాంప్ ఆడిచ్చేస్తున్నారు అన్నది ఒకటి ఉంటుంది. సో ఈ ఫెల్ట్ కే ర్యాంప్ ఎలా ఉంటుంది టైటిల్, ఇప్పుడు యూత్లో మొత్తం కొంచెం ఉంటుంది కదా, యూత్ సబ్జెక్ట్ కాకపోతే వైబింగ్గా ఉంటుందని. ఐఎమ్ గ్లాడ్ అనౌన్స్మెంట్కే లాట్ ఆఫ్ పాజిటివిటీ, చాలా మంచి వైబ్ వచ్చింది. ఐఎమ్ రియలీ వెయిటింగ్. మేము 28th నుంచి షూట్ స్టార్ట్ చేస్తున్నాం, వేర్ వెయిటింగ్. సో దిల్రుబా ఏ జోనర్ ఆఫ్ ఆడియన్స్ని ఎక్కువ కనెక్ట్ చేస్తుంది? కంప్లీట్లీ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటుందండి. ఇది యూత్ అంటే ఏదో జస్ట్ ఒక లవ్ స్టోరీ అనేది కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ అవుతాయి దీంట్లో. సో కంప్లీట్లీ ఫ్యామిలీ యూత్ అందరూ వెళ్ళి చూడొచ్చు సినిమాకి. సో మీరు ట్రైలర్ చూసుకున్నట్టయితే కనుక ఒక లైఫ్లో ఉండే ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఒక కన్సీవ్ అయిన లేడీకి సంబంధించి ఒక చావు చూసాము, ఒక లవ్ స్టోరీ చూసాము. సో ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో అందరితో ఒక్కొక్క షేడ్ ఆఫ్ కిరణ్ అబ్బువరని మేము చూడొచ్చు అంటారా? అది నిజంగా అది ఉంటుందండి. ఎక్స్తో ఒక షేడ్, ప్రెసెంట్తో ఒక షేడ్, ఫాదర్ దగ్గర ఒక షేడ్, మొత్తం ఇట్లా కంప్లీట్గా నాకు అది అనిపిస్తుంది. దీంట్లో షేడ్స్ ఉంటాయి. ముందు ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటాను, సెకండ్ హాఫ్ ఒకలా చేంజ్ అవుతాను, మళ్ళీ ఇంకొకలా ఉంటాను. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ సిద్ధు. ఎందుకంటే వాడు నమ్మిన దానికోసం వాడు పడే కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఎక్స్తో ప్రజెంట్తో సినారియో అంటే చాలా కొత్తగా ఉంటుంది కదా. అది సిద్ధు క్యారెక్టర్ కోసం ఏమైనా స్పెషల్గా కష్టపడింది ఉందా ఈ మూవీ కోసం? స్పెషల్గా కష్టపడడం అంటే ఏం లేదండి, 2 నెలలు సరిగా తినలేదు, కొంచెం హెయిర్ పెంచాను, కొంచెం ఆ కేర్ తీసుకున్నాను. సో కేరాంలో కూడా అంటున్నారు కదా లావ్ అవ్వకూడదు, ఏదో ఇప్పుడంటే అలా ఉన్నాను, సెట్స్ మీదకి వచ్చిన తర్వాత రప్పాడిచ్చేద్దాం అని. సో అలాగా బిఫోర్ ఆఫ్టర్ సెట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కొన్ని శరీరాలు ఏం చేయలేము. ఇదిగో అలాంటి శరీరం, నీళ్ళు తాగినా ఒకసారి లావ్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. అరే మనం ఏం తినలేదు ఎందుకు లావ్ అవుతున్నాం అనుకుంటాం, కానీ ఎందుకు లావ్ అవుతూ ఉంటాం. సో అంజలి గారికి ఆ ప్రాబ్లం లేదు, తనకి లేదా? ఫుడ్ డైట్ ఏం లేదు. డైట్ ఉంది, బట్ కొంచెం నా చాలా ఐ డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్ టూ మచ్. ఇలా డైట్ చేస్తారన్న వాళ్ళే అండి ఎక్కువ తినేది, కానీ పాపం ఏం తిన్నోళ్ళే లావ్ అయిపోతూ ఉంటారు ఒకసారి. సో ఆన్ సెట్స్ మీరు బాగా ఫుడ్డీనా? Foodie, I am a foodie actually. Now, blood, Punjabis are foodies only, and I always like eating. But yeah, Bangalore. Lassi akkadi nunchi. Lassi came from there only. Yeah. Lassi came from sugar from మనకి ఇక్కడ పంజాబీ డాబాలు అలవాటు అయిపోయి, when I'm studying, when I'm in BTech, every day go to Punjab dhaba, eat roti, paneer, chicken, have lassi. Lot of potta came because of lassi. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం తెలుగు అర్థమైపోతుంది, మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నారు. వెరీ స్మార్ట్, షీ నోస్. I try. సో చిన్న వార్నింగ్స్ కూడా ఇచ్చేసారు కూడా. సో నిన్న ఏదో ఇన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అని. సో ఏంటి ఏం జరిగింది అసలు? కెన్ యూ ప్లీజ్? ఏం లేదు, ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సో ఆల్రెడీ నా ట్విట్టర్లో క్లియర్ చేశారు. ఇది కొంచెం డ్రాగ్ మ్యాటర్ ఏం చేయలేదు. జస్ట్ వాట్ ఎవర్ ఇట్ వాస్ కన్వేడ్, బట్ దట్స్ ఇట్. యూ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద ఫిల్మ్ విత్ ఆల్ ది పాజిటివిటీ. గుడ్ థింగ్. కిరణ్ అబ్బువరం గారు, దిల్రుబాకి మీరు స్టోరీ విన్నప్పుడు వాట్ వాస్ ద క్యాచీ పాయింట్ అంటే ఏం చెప్తారు? హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం డే లైఫ్లో పదాలను ఎందుకు వాడుతూనే ఉంటాం. అండ్ ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్లోని కలపడం అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ ఎమోషన్ అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ 3 is లుకింగ్ గుడ్ ఆల్సో. సో ఆ టైంలో మీరు ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సింది పోయి మీకే హ్యాపీగా ఉందా ఆ స్క్రీన్ ప్రెజెన్స్? హ్యాపీగా ఎక్కడ ఉంటుందండి, దోలిపోతే కానీ ఇంకా అటువైపు నుంచి ఒక దరువు, ఇటువైపు నుంచి ఒక దరువు ఉంటుంది కాబట్టి భరించాలి. 2 అమ్మాయిల మధ్యలో ఉండడం అంటే చిన్న విషయం. సో మీరు ఇబ్బంది పెట్టారా 2 అమ్మాయిల మధ్యలో కిరణ్ అబ్బువరం గారిని? What she asked? Have you felt bad about the ex? Me in the film? No. I mean, I can't say actually. It will come in the story. But there is this reason why she's there, I don't think otherwise, it's not usual. Like, idi actually topic gurinchi inta questions undi because idi usual kaadu, right? It's koncham different. So why is it different and why is it important? You will, when you watch the film, you'll actually get to know that naku problem, Anjali ki problem undi or ledu. Okay. So Anjali is having a problem in the movie, then ex entered into the movie. No, I'm saying, story. In the film, you'll get to know if Anjali has a problem with the ex or not. Okay. I can't say about that now. Now I understand. She is very intelligent. Akkada varaku cheptundi. I can't say it because it will reveal a part of the story. Even also, you have a language problem, you are understanding the situation. A lot of respect. They see like even she can speak in Hindi or English, but she's trying to speak in
Telugu from the first press meet I'm observing she's a lot of respect. She's trying to talk in Telugu. సో నైస్ ఆఫ్ యూ. అండ్ చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని వచ్చారు. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? తెలుగు ఆడియన్స్ మీద కోపం వచ్చిందా ఏమన్నా? No, nothing like that. Conscious gap, like I did not think about it. But like I was saying, that me career growth ki koncham, good projects kavali, good roles kavali. I always feel you should go one step above. So that's what I wanted to do, those kind of projects. And the roles that came was something that was repeating a bit, I didn't want to repeat the same roles. So I think the Dilruba, that will koncham break because now, one chala beautiful ka role already chesaru, but Anjali to I think koncham different, different genre lo and different way lo they will see me. It's more commercial, it's more fun. So that is a good thing because it's giving me that versatility as an actor also. So I'm excited and yeah, there's no kopam. ఓకే. సో కిరణ్ గారు చాలా మూవీస్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ యూ ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కానీ లేకపోతే స్టోరీ సెలెక్షన్లో కానీ వే ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కంపేర్ చేస్తే చాలా చేంజ్ వచ్చింది. సో దీని వెనకాల ఏమైనా పర్టికులర్ హోంవర్క్ చేశారా? అదే లేదండి, ఎవ్రీడే మనం ఒకటి అంటే నేను ముందు ఏమీ నేర్చుకొని రాలేదు కదండి. లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వచ్చాను. డే బై డే ఎప్పుడూ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ముందు సినిమాలో కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని ఎక్స్ప్రెషన్స్ మన మీద పలకకపోవచ్చు, అవి మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఆడియన్స్ ఇచ్చే రివ్యూ తీసుకొని డెవలప్ అన్నది ఎవ్రీడే ఉంటుంది. ఐఎమ్ గ్లాడ్ యూఆర్ లైకింగ్ ఇట్ అండ్ యూఆర్ సీయింగ్ మై గ్రోత్ ఎవ్రీడే, డే బై డే. దట్స్ హౌ ద జర్నీ బిగిన్స్. మేబీ ఇంకా రాస్య గారు ఎంటర్ అయిన తర్వాత మేబీ కొన్ని చేంజెస్ ఇంకా ఎక్కువ అయ్యాయి అనిపించింది. అదేం లేదండి, తను ఎప్పుడు 2019లోనే ఎంటర్ అయింది కదా. ఓకే. సో అప్పటి నుంచే మేము చేంజెస్ చూస్తూ వస్తున్నాం. మేము ఆ క్రెడిట్ ఆవిడకే ఇద్దాం పాపం. ఇచ్చేద్దాం, పెళ్ళాంకి ఏ క్రెడిట్ అని ఇచ్చేయచ్చండి. ఓకే. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్. సో డైరెక్షన్ మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో, ఈ మూవీలో? అదేం లేదండి, లైక్ ఇట్స్ కంప్లీట్లీ కరంలో చూసుకున్నారు. ఆఫ్ కోర్స్ ఏదైనా డిస్కషన్స్ ఉంటుంది, అది ఎప్పుడు ఉండేదే. బెటర్మెంట్స్కి ఎప్పుడు నాకు అనిపించింది చెప్పడం, తనకు అనిపించింది చెప్పడం, ఆ డిస్కషన్ ఉంటుంది కానీ బట్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, అంటే అవుతూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్, స్టోరీ డైవర్ట్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో కరణ్ గారు ఎలా ఏమన్నా అలాంటివి ఏమైనా అన్నారా, లేకపోతే పాజిటివ్ వేలో తీసుకున్నారా? అంత పాజిటివ్గానే వెళ్ళింది. అదే. ఓకే. సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత, ఒక 3 years ఆల్మోస్ట్ 3 years తర్వాత చాలా చేంజెస్, ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. సో దానికి తగ్గట్టుగా ఏం చేంజెస్ చేశారు? ట్రీట్మెంట్ కొంచెం చేంజెస్ చేశారు. కొంచెం ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఉంటుంది కదా, ఇప్పుడు కంప్లీట్లీ మ్యూజికల్ ట్రీట్మెంట్ వెళ్ళాము. ఏవైనా సీన్స్ 1-2 బెటర్ చేసుకోవచ్చు అంటే అవి బెటర్ చేసుకున్నాము. ఏదైనా చిన్న ట్రిమ్మింగ్స్ అవి ఉంటే ట్రిమ్ చేసుకున్నాము. బట్ నవ్ వీఆర్ ప్రజెంటింగ్ యూ 2 hours 20 minutes ప్రాపర్గా ఒక మంచి మ్యూజికల్ వైబ్ ఉన్న ఒక ఫిలిం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఫైట్సే కనిపిస్తున్నాయి ట్రైలర్లో కూడా. సో దాని గురించి యాక్షన్ చాలా బాగుంటుందండి మూవీలో. ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మీరు యాక్షన్ చాలా కొత్తగా చూస్తారు. పృథ్వీ మాస్టర్ చేశారు, చాలా బాగా చేశారు. నా మీద చాలా కొత్తగాను, నన్ను ఇంతకుముందు అలా చూడలేదు కాబట్టి యూ ఆల్ విల్ ఎంజాయ్ అన్న ఫీలింగ్ ఉందండి. మీరు ఇన్స్టా స్టోరీ పెట్టినట్టుగా కూడా మహేష్ బాబు గారితో విత్ ఆ సౌండింగ్ నిన్న ఎవరో పంపారు, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ సాంగ్ ఇష్టం. ఇప్పటికి చాలా సందర్భాల్లో చెప్పాను గుంటూరు కారం అంటే చాలా ఇష్టం అని. పర్టికులర్లీ ఆ రమణ ఎయ్ అన్న సాంగ్ అన్నది నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫేవరెట్. అది దాంతో ఇది మిక్స్ చేయడం అది చాలా బాగా అనిపించింది అన్న. ఎవరో నువ్వు పాడావా అది అన్న. సో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్సలెంట్. ఇది కన్నా సాంగ్ కానీ ఆ సాంగ్ అయితే ఇంకా చాలా కనెక్ట్ అయ్యారు, ఎక్కువగా లవర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. సో అది చేసేటప్పుడు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? అంటే అంత ఇంటెన్స్లోకి తీసుకెళ్ళాలి ఆడియన్స్ని, ఆ క్రెడిట్ ఇవ్వాలండి. ఇది కొంచెం టీజర్ మేము పంపినప్పుడు ఆయనకి సాంగ్ ఐడియాతో వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది, ట్రీట్మెంటే అదిరిపోయింది. అప్పుడు అవును కదా చాలా బాగుంది కదా, వీ హ్యావ్ ఏ సిచ్యువేషన్ క్లైమాక్స్లో ఉంది కదా అని చెప్పి అది అలా తీయడం జరిగింది. దిస్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు శ్యామ్ గారు. ఐఎమ్ షూర్ ప్రీ క్లైమాక్స్లో వస్తుంది ఈ సాంగ్. మీ అందరికీ చాలా మంచి వైబ్ అవుతారు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూడడానికి, రేపు స్క్రీన్ పైన చూడడానికి వచ్చిన డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ కన్నాని. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? Kannani actually depth chala undi, so I love romantic songs, so that for sure. And I think Hey Jingili.
ఓకే ఇంకో one song ఉంది, I think it's going to release, but those beats the కేసీపీడి KCB. Yeah, that's going to release. Those beats and the vibe of in the film is very good. That's going to release soon. సో ఇలా ఎండ్ చేస్తే మా వాళ్ళు దానికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు ఉందా మరి? కన్నాని రీప్లేస్ చేసేది కాదేమో అనుకుంటున్నా నేనైతే. different genre, like having different mood. Yeah. ఓకే సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? దిల్రుబా థియేటర్స్ వరకు ఆడియన్స్ రావాలి అంటే వాట్ యూ వాంట్ టు సే? ఏ లేదండి, పెద్ద కంగారు ఏం లేదు, పెద్ద కంగారు పడకున్నా. March 14th హోలీ రోజు వచ్చింది, లాంగ్ వీకెండ్. మీకు ప్రాపర్గా కొంచెం కలర్ఫుల్ ఫిలిం దిల్రుబా మీ ఫ్యామిలీస్తో, మీ లవర్తో, వీలైతే ఎందుకు ఎక్స్ అని ఎత్తుతున్నాను అంటే సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మనకి ఎక్స్ అంటే ఏమీ బ్యాడ్ కాదు, అది అమ్మాయికైనా అబ్బాయికైనా. సో యూ కెన్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ విత్ దెమ్, యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. హ్యాపీగా దిల్రుబా సినిమాకి వెళ్ళండి హోలీ రోజున. మీకు మంచిగా అరే వెళ్ళొచ్చాము, మంచిగా మంచి పాటలు విన్నాము, మంచి మాటలు విన్నాము, మంచి యాక్షన్ చూసాము అని హ్యాపీగా బయటకు వస్తారు. ఓకే వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్? I think I'm very excited. Firstly, honest ga chepparu. I think love naaku chala ishtam emotion, and I think everyone really likes the feeling of being in love. So 14th March ఈ లవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ వేరే వేరే ఎమోషన్స్ ఏం యునో ఇన్ లవ్ రిలేషన్షిప్స్ వాట్ హ్యాపెన్స్, ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిల్రుబా. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్. ఐ నో ఇది కొంచెం యునో లవర్స్గా కైండ్ ఆఫ్ ఫీల్ అవుతుంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఫాలెన్ ఇన్ లవ్ సమ్ టైమ్, రైట్? So it's for everyone. If you've fallen in love sometime in your life, this film is for you. So you should come and watch Dilruba. ఆల్మోస్ట్ 2024లో బిగ్గెస్ట్ హిట్ 2025లో దిల్రుబా మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.